ఇల్లు నిండా నేను ఉన్నా, నాకే చోటు లేకుండా పోయింది. అమ్మగా నేను నవ్విన లోపల గాయాలు ఎవరికి కనిపించలేదు. మౌనమే నా భాష అయింది, బాధే నా తోడుగా మారింది. ప్రతిరోజు నేనే నన్ను అడిగాను, నేను తప్ప లేదా పరిస్థితులా? అందరి భారాన్ని మోస్తూ నన్ను నేనే మరిచిపోయాను. కానీ ఈరోజు అర్థమైంది, నేను విరిగినా ఓడిపోలేదు. నేను ఫైల్ కాదు, నేను భరించిన కథను, నన్ను తక్కువ చేసిన మాటలే నా లోపల జ్వాల నిరగిలించాయి. నేను ఫెయిల్ కాదు, నేను నిశ్శబ్ద శక్తిని. ఇప్పుడు నా అడుగుల శబ్దం ఈ లోకాన్ని లేపుతుంది. ఆడదానికి ఇంతే చాలు అని ఎన్ని అడ్డంకులు వేశారో, నా కలల్ని కూడా కుటుంబం పేరుతో నెమ్మదిగా సమాధి చేశారు. కన్నీళ్ళు తుడిచే టైం కూడా లేక బాధ్యతలే శ్వాస అయ్యాయి. కానీ ఈరోజు నా లోపలి స్వరం నన్ను మళ్ళీ లేపుతోంది. నన్ను నమ్మని వాళ్ళందరూ నాకు గురువులే అయ్యారు, ఎందుకంటే వారి అవమానాలే నన్ను బలంగా చేశాయి.